పాస్టర్ ప్రవీణ్ కుమార్ డెత్ మిస్టరీ వీడనుందా? వరుసగా వెలుగులోకి వస్తున్న వీడియోలు చెబుతున్నవేంటి? ఆయన తీసుకున్న రిస్కే ప్రాణాలు తీసిందా? ఇలాంటి ప్రశ్నలు అన్నీ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ప్రవీణ్ విజయవాడలో ఆగిపోకుండా ప్రయాణం చేయడమే అతని ప్రాణం తీసిందా అనే అనుమానం కూడా తెరపైకొస్తోంది. ప్రవీణ్ మృతికి ముందు ఆయన చేసిన ప్రయాణం మార్గంలో అనేక వీడియోలు ఇప్పుడు బయటకొచ్చాయి. హైదరాబాద్ నుంచి బైక్పై బయలుదేరిన ప్రవీణ్ కుమార్ విజయవాడకు చేరుకోకముందే ప్రమాదానికి గురయ్యారు. కీసర టోల్గేట్ దగ్గర యాక్సిడెంట్ అయ్యాక పగిలిన హెడ్లైట్తోనే బైక్ నడుపుకుంటూ ప్రవీణ్ ముందుకెళ్లారు. గుంటుపల్లి సిగ్నల్ దగ్గర ఆయన మరోసారి ప్రమాదం తప్పింది. ఇక అక్కడ కాసేపు ఆగి మళ్లీ బయలుదేరిన బైక్ నడపడానికి ప్రవీణ్ ఇబ్బంది పడ్డారు. సిగ్నల్ వద్ద కాళ్లతో బైక్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లారు ప్రవీణ్. ఏలూరు దగ్గర మద్యం దుకాణం సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ యాక్సిడెంట్ తర్వాత పగిలిన హెడ్లైట్తోనే బైక్ నడుపుకుంటూ ప్రవీణ్ ముందుకెళ్లారు. గుంటుపల్లి సిగ్నల్ దగ్గర ఆయనకు మరోసారి ప్రమాదం తప్పింది. అక్కడ కాసేపు ఆగి మళ్లీ బయలుదేరినా కూడా బైక్ నడపడానికి ప్రవీణ్ ఇబ్బంది పడ్డారు. సిగ్నల్ వద్ద కాళ్లతో బైక్ ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లారు. అలా కష్టపడుతూ గొల్లపూడి పెట్రోల్ బంక్ కి సాయంత్రం 4:50 ప్రవీణ్ చేరుకున్నారు. అప్పటికి బైక్ హెడ్లైట్ ఊడిపోయి వేలాడుతోంది. బైక్ నడపడంలో పాస్టర్ ప్రవీణ్ ఇబ్బంది పడ్డట్టుగా కనిపించారు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత పాస్టర్ ప్రవీణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బంక్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆయన బైక్ నడిపిన విధానం చూస్తే ఆయనకు అసలు ఓపిక లేనట్టే కనిపించింది. పెట్రోల్ బంక్ నుంచి బయలుదేరి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా బెంచ్ సర్కిల్ చేరుకున్నారు. 5:20 రామవరప్పాడు రింగుకి కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు. ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతనికి తాగునీరిచ్చి పక్కన ఉన్న పార్కులో కూర్చోబెట్టారు. సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఆయన పార్క్లోనే రెస్ట్ తీసుకున్నారు. ఈ పరిణామాన్ని చూస్తుంటే ఆయన విజయవాడలో ఆ రోజు ఆగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన బైక్ 2 సార్లు ప్రమాదానికి గురైంది. మొత్తానికి ఆయన 3 గంటల మిస్టరీని అయితే పోలీసులు ఛేదించారు. మరిన్ని విషయాలపై ఫోకస్ చేశారు. మరోవైపు ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా పోలీసులు ఫోకస్ చేశారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఒకవైపు ఉద్రిక్తత పెరగకుండా తప్పుడు ప్రచారం జరగకుండా చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఆయన డెత్ మిస్టరీని వేగంగా ఛేదిస్తున్నారు పోలీసులు.